పుష్ప ప్రీమియర్ షోలో తొక్కిసలాట విషాదాంతమైంది. దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి, భర్త భాస్కర్ ఇద్దరు పిల్లలతో కలిసి సంధ్యా థియేటర్ కు వచ్చారు. అయితే అదే సమయంలో హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు రావడంతో అభిమానులు థియేటర్ గేట్ లోపలకు చొచ్చుకొచ్చారు. ఈ తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీతేజ అపస్మారక స్థితికి చేరారు. వీరిని వెంటనే పోలీసులు విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి అప్పటికే చనిపోగా శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండడంతో బాలుడిని బేగంపేటలోని కిమ్స్ లో చేర్చారు. రేవతి మృతదేహాన్ని గాంధీ మార్చివికి తరలించారు. పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట విషాదాంతమైంది. దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి, భర్త భాస్కర్ ఇద్దరు పిల్లలతో కలిసి సంధ్యా థియేటర్ కు వచ్చారు. అయితే అదే సమయంలో హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. థియేటర్ గేట్ లోపలికి చొచ్చుకొచ్చారు. ఈ తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీతేజ అపస్మారక స్థితికి చేరారు. వీరిని వెంటనే పోలీసులు విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే రేవతి చనిపోగా శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండడంతో బాలుడిని బేగంపేటలోని కిమ్స్ లో చేర్చారు. రేవతి మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు. పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట విషాదాంతమైంది. దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి, భర్త భాస్కర్ ఇద్దరు పిల్లలతో కలిసి సంధ్యా థియేటర్ కు వచ్చారు. అయితే అదే సమయంలో హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు రావడంతో అభిమానులు థియేటర్ గేట్ లోపలికి చొచ్చుకొచ్చారు. ఈ తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీతేజ అపస్మారక స్థితికి చేరారు. వీరిని వెంటనే పోలీసులు విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి అప్పటికే చనిపోగా శ్రీతేజ పరిస్థితి విషమించింది. దీంతో బాలుడిని బేగంపేటలోని కిమ్స్ కి తీసుకొచ్చారు. రేవతి మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు.